ఎస్ఎల్బీసీ టన్నెల్లో పైకప్పు కూలిన ప్రమాదం జరిగి ఇవాల్టికి 3వ రోజు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించడమే ఇప్పుడు టాప్ ప్రయారిటీ. కానీ రెస్క్యూ ఆపరేషన్ కి రకరకాల ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించుకుంటూ నిపుణులు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో మొత్తం 9 బృందాలు పనిచేస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణితో పాటుగా ఉత్తరాఖండ్ సిల్క్యారా టీం, అలాగే జార్ఖండ్ మైనింగ్ బృందం, ఎల్ఎన్టీ టీం, ఐఐటి మద్రాస్ బృందంతో రెస్క్యూ జరుగుతోంది. నీళ్లు తోడటం, లీకేజ్లు ఆపటం, మట్టి తొలగించటం, నీళ్లు బురదలో స్కానింగ్ కోసం పనిచేస్తున్నాయి ఈ టీంలు. 8 మంది చిక్కుకున్న చోటుకు వెళ్ళడానికి 2 నుంచి 3 రోజులు టైం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. 3 షిఫ్ట్లలో కలిపి 300 మందికి పైగా సిబ్బందితో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు పరికరాలతో ఎస్ఎల్బీసీకి వచ్చింది మద్రాస్ ఐఐటి టీం. బురద, ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లగలిగే ఎక్విప్మెంట్ తో సొరంగంలో చిక్కుకున్న వారిని ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రిమోట్ తో ఆపరేట్ చేయగలిగే పరికరాలతో ఈ ఆపరేషన్ సాగుతోంది. వీల్ సైన్ తో బురదలో కూడా వెళ్లగలిగేలాగా యంత్రాలు డిజైన్ చేశారు. అవరోధాలు దాటుకుంటూ వ్యూహాత్మకంగా ఆ స్పాట్ కి వెళ్లే ప్లాన్ చేస్తోంది నిపుణుల బృందం. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఇటు 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, రెస్క్యూ టీమ్స్ అహోరాత్రులు పనిచేస్తున్న పరిస్థితులకు ఉంది. ప్రస్తుతం ఇప్పుడే ఒక టీము లోపల నుంచి బయటకు వస్తుంది. దాదాపు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ టీము లోపలికి వెళ్ళి అక్కడి నుంచి రెస్క్యూ చేస్తున్నారు. సో అక్కడ ఏ పరిస్థితులు ఉన్న కోణంలో వాళ్ళు పరిశీలించారు. అక్కడ ఉన్న బురదని, మట్టిని తొలగించేందుకైతే వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా విజువల్లో చూసుకోవచ్చు. ఇటు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన సిబ్బందితో పాటు ఇటు రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని దాదాపు 2 రోజులుగా వాళ్ళు ఇక్కడ ఈ రెస్క్యూ చేసేందుకు, లోపల ఉన్న వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఉదయం నుంచి పూర్తి స్థాయిలో అక్కడ బురద పేరుకుపోయింది. నిన్న ఏదైతే 13.5 కిలోమీటర్ల దాకా ఇటు వెళ్ళారు. తర్వాత నిన్న కూడా రాత్రి సమయంలో పూర్తి స్థాయిలో కొంచెం వెళ్ళిన పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా నిన్న అక్కడికి చేరుకొని ఆ విధంగా రెస్క్యూ టీమ్స్ లోపల తరలించాడు. నేవీ టీమ్స్ కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నాయి. నేవీ టీమ్స్ కూడా మీరు చూడొచ్చు. పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో నేవీ టీమ్స్ కూడా లోపలికి వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్ చూసి వాళ్ళందరినీ ఎలా రెస్క్యూ చేయాలి, లోపల ఉన్న బురదని ఏ విధంగా తరలించాలి అన్న కోణంలో వాళ్ళందరూ కూడా ఈ టీమ్స్ ఎక్విప్మెంట్ చూసుకోవచ్చు. స్పష్టంగా మీకు TV9 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే వాళ్ళు వెళ్ళున్నారు. నేవీకి సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. రాత్రి పొద్దున ఒకసారి ఉదయం వాళ్ళు టన్నెల్ లోపలికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని పరిశీలించారు. ఆ తర్వాత ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, ఎలాగా రెస్క్యూ చేయాలి, లోపలున్న బురదని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, వాటర్ని ఏ విధంగా పంపింగ్ చేయాలన్న కోణంలో వాళ్ళైతే చర్చించారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంతా కూడా తీసుకొని కొద్దిసేపట్లో వాళ్ళు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే గత 2 రోజులుగా పూర్తిగా ఇక్కడ లోపల చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఆర్మీ, సింగరేణి సిబ్బందితో పాటు లోకల్గా ఉన్న సిబ్బంది కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఒక్కసారి టన్నెల్ లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే దాదాపు 5 అవర్స్ పడుతుంది. ఈ నేపథ్యంలోనే 5 అవర్స్ అంటే లోపలికి సిగ్నల్ వ్యవస్థ కూడా లేదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి చెప్పేదాకా లోపల సిచ్యువేషన్ ఏంటనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చూస్తున్న ఈ లోకో ట్రైన్ ద్వారా ఇప్పుడు నేవీ సిబ్బంది లోపలికి వెళ్ళనున్నారు. లోపలికి వెళ్ళి అక్కడున్న వారిని రెస్క్యూ చేయటం, దాంతో పాటుగా అక్కడున్న బురదని తొలగించి ఏ విధంగా బయటికి తీసుకురావాలన్న కోణంలో ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. మరోపాటు బురదని తరలించేందుకు ఇక్కడ ఒక టెక్నాలజీని వాడుతున్నారు. మీరు ఒకసారి విజువల్ చూపిస్తున్నాను. ఈ ఐరన్కి సంబంధించిన బాక్సులన్నీ కూడా పెట్టాలి కాబట్టి దీని విడ్త్ సరిపోదు. సో అందుకని విడ్త్ కోసం అంతా కూడా ఎక్కువ అటు ఒక 1 ఫీటు, ఇటు ఒక 2 ఫీట్స్ వెల్డింగ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే నేవీ అధికారులు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళినమ్మంటే ఏదైతే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నానో ఇది ఈ ట్రైన్కి సంబంధించిన ఇదంతా కూడా లోపలికి వెళ్తుంది. వెళ్ళి అక్కడి నుంచి ఆ బాక్సులు ఏదైతే ఐరన్ బాక్సులలో నింపిన బురదని, వాటర్ని బయటికి తీసుకొచ్చే విధంగా మొదటిగా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ద్వారానే ముందు ఈ ఆపరేషన్ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఇటు నిన్నటి నుంచి చూసుకోవచ్చు దాదాపు
14 ఈ టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నిన్న వెళ్ళిన నేపథ్యంలో నిన్న దాదాపు చివరి 100 మీటర్ల వరకు వెళ్ళారు. కానీ రాత్రి నుంచి మళ్ళీ నీరు ఉబికి వస్తుంది, బురద ఎక్కువ అవుతుంది. అది అలా క్రమేపీ టన్నెల్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మళ్ళీ 12 కిలోమీటర్ల దాకా వచ్చిందని పొద్దున వెళ్ళిన రెస్క్యూ టీమ్స్ చెప్తున్న నేపథ్యంలో మరొకసారి ఇటు నేవీ అధికారులు ఇటు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒక సమీక్షించారు. ఏ విధంగా లోపల ఉన్న బురదను ఏ విధంగా తీసుకురావాలి బయటకన్న కోణంలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్లో భాగమే ఈ విధంగా ట్రైన్స్ లేటెస్ట్గా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఇటు పూర్తిగా పూర్తిస్థాయిలో వెల్డింగ్ చేశారు. ఆ వెల్డింగ్ చేసిన వాటి మీద ఏదైతే ఐరన్ బాక్సులు పెట్టి ఆ ఐరన్ బాక్సులో నింపే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే లోపల ఉన్న వాళ్ళని ప్రాణాలు కాపాడటంతో పాటు వెళ్ళిన వాళ్ళు సురక్షితంగా ఏ విధంగా రావాలన్న కోణంలో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, SLBC.